ఎప్పుడైతే ప్రార్థనలో ఒప్పుకుంటామో అతిక్రమం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వాళ్ళు వర్ధిల్లని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా రెండోగా చూసినట్టయితే ఆయన ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడిని తెలుసుకున్నాడు. రెండోగా పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు, దేవుని ప్రార్థన చేశాడు. అలాగే నేను నిన్న మొన్న ఒక డేస్ నుంచి ఒక బుక్ చదువుతున్నా, ఈ క్షణం చచ్చిపో క్రైస్తవంగా జీవించని. ఆ బుక్ లో ఎలా అంటే ఆయన మనకు భవిష్యత్తు అది ఓరాశ తెలియదు, అలా ఊరిపెట్టలేదు, ఏం లేదు, నీ సహోదరుని చెప్పి రాసి చెప్పాడు. అది అక్కడ నేను అలా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ నాకు నచ్చిన మాట ఏంటంటే, నువ్వు ఒకసారి అని పాపం చేస్తున్నావే, నువ్వు ఒకసారి ప్రభున్నాడు, అయ్యా ఎందుకయ్యా నన్ను ఇంకా నువ్వు నమ్ముతున్నావు, ఎందుకైనా నన్ను నీకు ప్రేమిస్తున్నావు, ఎందుకైనా నేను ఇంత తప్పులు చేసినా నన్ను బ్రతికిస్తున్నావు అని అడిగితే డిస్మిస్ ఏముంటుంది అంటే, నేను నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వు కుమారుడు అని దేవుడు అంటాడు. ఆ మాట ఎంతో గొప్పగా ఉంటది. మనం అలాగే లూకా సువార్త 23:42-43 చదవాలి ఒకసారి. ఆయన చూసి యేసు, నేను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రెండోదంగా మారుమాసు పొందిన తర్వాత యేసు ప్రభుతో చెప్తున్నాడు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశం నిశ్చయముగా ఉండు అని పలుకుతున్నాడు. నిశ్చయముగా అంటే ఈ క్షణమే, వెంటనే. నువ్వు ఇంతకుముందుకు యేసు ప్రభు అని అనలేదు, నువ్వు నన్ను నిందించావు కదా, నీకు బాప్తిసం లేదు కదా, నీకు రక్షణ లేదు కదా అనలేదు. సమయం లేనప్పటికీ కూడా దేవుడు అతని మనం విన్నాడు. ఎంత నిందించినా కానీ ఎంత తెచ్చినా దేవుడు అతన్ని ప్రేమించాడు. నిశ్చయముగా అంటే ఈ క్షణమే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండదు అని దేవుడు రెండో దొంగతో పలికాడు. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం, కానీ తాత్కాలికంగా కాకుండా నిత్యత్వం గురించి ఆలోచించడం మనం మొదలు పెట్టాలి. తాత్కాలిక ప్రపంచంలో కొన్ని దినములు ఉంటాయి, ఇవన్నీ తాత్కాలికం, కానీ నిత్యత్వం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. అందులో ఆ దొంగకు ఎలా మనసు కలిగింది, ఎలా పశ్చాత్తాపం కలిగింది, ఎలా ప్రార్థన చేశాడో అది ప్రార్థన మనకు కూడా ఉండాలి. మనం నాకు ఒక మాట చాలా ఇష్టం, చుట్టూ చూస్తే ఆయాసం, లోపల చూస్తే దుఃఖం, ప్రభు తట్టు చూస్తే శాంతి సంతోషం. ఈ మాట చాలా బాగుంటది. ఎందుకంటే మనము మనుషులను కాదు చూసిన దేవుడిని, చుట్టూ చూస్తే మనకు ఆయాసంగానే ఉంటాం, కానీ లోపల ఎంతో బాధపడతాం. కానీ ప్రభు తట్టు చూడాలి, ప్రభు తట్టు చూసి నడుచుకునే అప్పుడు మనము దేవుని నడవడికలో ఉంటాం, దేవుడికి పరలోక రాజ్యం మనకు చోటు ఉంటుంది. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన కాక.